అందరికీ నమస్కారం అండి. ఓం అనే ఒక పదంని 5 నిమిషాల పాటు చాంటింగ్ చేస్తే అది రోజు మొత్తంకి అదొక మెడిటేషన్ ప్యాకేజ్ అంట. ఓకే, అయితే అది 3 భాగాలుగా 3 పదాలతో పలకాలి. ఏ పదంతో పలికినప్పుడు ఏ భాగం శరీరంలో అంది శుద్ధి అవుతుంది అంది మనం ఇప్పుడు చూద్దాం. ఊపిరి తీసుకోవాలి బిగించుకొని. ఈ ఓం అనే పదం అంట ఈ 3 భాగాలుగా ఎలాగ విభక్తించామంటే, ముందు ఆ అనే పలుకు నా కడుపు నుంచి మొదలవుతుంది. అప్పుడు జీర్ణకోశ వ్యవస్థ అనేది శుభ్రపరుస్తుంది. దాని తర్వాత ఇది మన మెడ గుండె భాగం నుంచి ఊ అనే పలుకు రావాలంట. ఊ అనే పలుకు రావాలి. దాని తర్వాత ఓం చూడు, ఓం అన్నప్పుడు ఆ ఊ కంఠం నుంచే వస్తుంది. అది యాక్చువల్లీ అమ్మ అనేది ఈ 2 పెదాలు మెదడు నుంచి రావాలి, బ్రెయిన్ నుంచి. అప్పుడు అన్నప్పుడు ఒక వైబ్రేషన్ ఇక్కడ వస్తుంది. అది అయితే ఇక్కడ కంఠము, జీర్ణకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు, గుండె, కంఠము, బుర్ర ఇవన్నీ కూడా శుద్ధము అవుతున్నాయి. అంటే మన మునులు ఋషులు మన ఒక ఓంకారము మన సృష్టికి ముందు వచ్చింది ఓంకారం అనే పదం. ఆ ఒక్క పదముకి ఉన్న బలము, ఆ ఒక్క చాంటింగ్ పరమార్థం అనేది మీకు సింపుల్గా చెప్పాను. లాంగ్ వీడియోలో మళ్ళీ చెప్తా. అసలు సంధ్య వేళ బ్రహ్మ ముహూర్తం, సాయంత్రం బ్రహ్మ ముహూర్తంలో నా దీపం అయిపోయింది. అది ఇప్పుడు మనం తినితే అరగలేదు అని అనడానికి అరుగుతుంది కూడా. ఇదే విధంగా 5 నిమిషాలు అంట. చూడండి, దీర్ఘంగా ఊపిరి తీసుకుంటాం, వెన్ను నిటారుగా ఉంచుతాం. మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ నాకు సరిగ్గా అవ్వలేదు. ప్రాక్టీస్లోకి వస్తే ఇది బాగానే ఉంటుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. ఓంకారం అనే ఆ ఒక్క పలకడం పరమార్థం మీకు ఇప్పుడు చెప్పాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.